రొటిగా తెలంగాణ బీజేపీ వింత సమస్యను ఎదుర్కొంటోంది. అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని అనే చందంగా బీజేపీకి ఎన్నో అనుకూలాలు ఉన్నప్పటికీ కూడా నాయకత్వ లోటు పార్టీని పట్టిపీడిస్తోంది. బీజేపీ పట్ల అభిమానం ఉన్న ప్రజలు ఓటేయించే శక్తి కోసం వెతుకుతోంది. సొంత పార్టీ నేతలతో పని అయ్యేటట్లు లేదని మరో బాహుబలి కోసం తల్లాడుతోంది. ఇక ఒక్కడు వస్తే చాలు ఇక తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా అని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆశాభావంతో ఉన్నారు. ఇంతకు బీజేపీ తన్లాట ఎవరి కోసం? అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు అధికారంలోకి రావట్లేదు? అధిష్టానం గుర్తించినటువంటి ఆ లోటేంటి? భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తి. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికార పీఠంపై కూర్చున్నటువంటి హిస్టారికల్ ఫోర్స్. ఆ పార్టీకి సమర్థుడైనటువంటి ప్రధాని మోదీ రూపంలో ఒక తిరుగులేని బ్రాండ్ వాల్యూ ఉంది. ఇక ఓట్లను రాల్చే పాశుపశాస్త్రం లాంటి హిందుత్వవాదం ఉంది. ఇక క్యాడర్ను ఉరకదెత్తించే బ్రహ్మాస్త్రం లాంటి జాతీయవాదం ఉంది. అయినా ఇన్ని అస్త్రాలు శస్త్రాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ గడ్డపై అధికార పీఠాన్ని దక్కించుకోకపోవడం మాత్రం ఆ పార్టీకి గగనకుసుమమే. ఇక మొన్నటికి దాకా బీఆర్ఎస్ పాలనను చూసినటువంటి జనం ఇప్పుడు కాంగ్రెస్ పాలనను కూడా గమనిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలు దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కూడా. కానీ జనం చేత ఓటు వేయించుకునే పటిష్టమైనటువంటి స్థితిలో ఇక్కడ కమలం పార్టీ ఉందా అంటే సమాధానం శూన్యమే. ఇక ప్రతిసారి వ్యూహాత్మక తప్పులు చేయడం, ఇక పార్లమెంటు ఎన్నికల్లో చూపించే కసిని అసెంబ్లీ ఎన్నికల్లో చూపించలేకపోవడం, ప్రాంతీయ పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయనే అపవాదును మూటగట్టుకోవడం ఇక వెరిసి ఇక తెలంగాణలో బీజేపీని అధికారానికి ఆమడ దూరంలో ఉంచుతున్నాయి. రైట్, ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీని అధికారంలోకి తీసుకురాగల ఆ ఒక్క సమర్థుడైనటువంటి నాయకుడి కోసం అధిష్టానం వేట మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి లాంటి ఒక్క మాస్ లీడర్ కాంగ్రెస్ ను ఎలాగైతే గట్టకెక్కించారో బీజేపీకి కూడా అలాంటి పొలిటికల్ బాహుబలి అవసరం ఏర్పడింది. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతున్నటువంటి కమలనాథులకు తెలంగాణలో మాత్రం అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఇక నిజానికి ఏ ప్రాంతీయ పార్టీకి లేని కొన్ని అద్భుతమైనటువంటి అనుకూలతలు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి. అందులో మొదటిది బ్రాండ్ మోదీగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్, ఆయన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నటువంటి నమ్మకం పట్టణ విద్యావంతుల వర్గాల్లో ఉంది. రైట్గా దీనికి తోడు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో చారిత్రక కారణాల వల్ల హిందుత్వ జాతీయవాద సెంటిమెంట్లు చాలా బలంగా ఉన్నాయి. ఇక పాశుపతాస్త్రం లాంటి హిందుత్వ కార్డును, బ్రహ్మాస్త్రం లాంటి జాతీయవాదాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ మించి తెర వెనుక నిరంతరం నిశ్శబ్దంగా పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, దీని అనుబంధ సంస్థల ప్రకృతి సిద్ధమైనటువంటి క్యాడర్ పార్టీకి ఒక అజేయమైనటువంటి సైన్యంలా అండగా నిలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పాలనపై వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తిని క్యాష్ చేసుకుని ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగే సువర్ణ అవకాశం బీజేపీకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇన్ని అనుకూలతలు, ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో బీజేపీ ఎందుకు విఫలమవుతోంది? ఇక జనం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నా వారిని పోలింగ్ బూతుల దాకా నడిపించే సత్తా ఇక్కడి నేతలకు ఎందుకు కరమైంది? దీనికి ప్రధాన కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి నాయకత్వ లోపంతో పాటు వ్యూహాత్మక అపరిపక్వత. ఇక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అనే ఒక దూకుడున్నటువంటి మాస్ లీడర్ దొరికాడు. బీఆర్ఎస్ కు కేసీఆర్ అనే తిరుగులేని వక్త ఉన్నాడు. కానీ బీజేపీకి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను ఉరకలెత్తించి ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చే ఒక్కడంటే ఒక్క మాస్ అప్పీల్ ఉన్న నేత కూడా లేకపోవడం శాపంగా మారింది. ప్రస్తుతం సొంత పార్టీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా టాప్ 2 లీడర్లుగా ఉన్నప్పటికీ వారి పరిమితులు వారిని దాటనివ్వడం లేదు. కిషన్ రెడ్డిని ప్రజలు ఒక స్నాప్ట్ కార్నర్ గా ఉన్న నేతగా చూస్తుంటే కనుక బండి సంజయ్ను కేవలం ఫైర్ బ్రాండ్ హిందుత్వ లీడర్ గానే మాత్రమే చూస్తున్నారు. ఇక వీరిద్దరి వల్ల ఒంటరిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడం సాధ్యం కాదంటూ ఇక స్వయంగా ఢిల్లీ అధిష్టానమే గ్రహించింది. ఇక ప్రస్తుత బీజేపీ చీఫ్ రామచంద్రరావు సైతం కేవలం ఒక్క సంధికాలపు అధ్యక్షుడిగానే తాత్కాలిక బాధ్యతల్లోనే ఉన్నారనే టాక్ పార్టీ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీని వేధిస్తున్నటువంటి మరో పెద్ద సమస్య పార్టీ విధేయులకు వలస నేతలకు మధ్య సమన్వయం లేకపోవడం.
పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసినటువంటి కమిటెడ్ నేతలకు ప్రజల్లో పెద్దగా ఆకర్షణ, మాస్ ఫాలోయింగ్ ఉండడం లేదు. అదే సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చి ప్రజల్లో మించి పేరున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి నేతలు బీజేపీలో ఉక్కపోతలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ కాలం ఇమడలేకపోతున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం రాష్ట్ర నాయకత్వానికి చేతకావడం లేదు. వీటన్నిటికీ మించి కూడా జాతీయ స్థాయి అవసరాలు ఢిల్లీ పెద్దలు ఇక్కడి ప్రాంతీయ పార్టీలతో లోపాయకారి అవగాహనకు వస్తున్నారనే ప్రచారం జోరుగా క్షేత్రస్థాయిలో పార్టీని నట్టేటముంచుతోంది. పార్లమెంటు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ కసిని ఎందుకు చూపించలేకపోతోంది అనే ప్రశ్న సాధారణ ఓటర్ను కూడా అయోమయంలో పరుస్తోంది. అజేయమైనటువంటి కేసీఆర్ ను పటిష్టమైనటువంటి బీఆర్ఎస్ యంత్రాంగాన్ని ఒంటి చేత్తో ఢీకొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక సమర్థుడైన దూకుడున్నటువంటి నాయకుడు ఇప్పుడు బీజేపీకి అత్యవసరమయ్యాడు. అందుకే తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి అనుకూలతలన్నింటినీ కూడా వాడుకొని పార్టీని అధికార పీఠం వైపు నడిపించగల ఆ ఒక్కడి కోసం అధిష్టానం ఇప్పుడు ముమ్మరంగా గాలిస్తోంది. సొంత క్యాడర్లో అలాంటి విశ్వసనీయ నేత ప్రస్తుతానికి కనిపించకపోవడంతో బీజేపీ చూపు ఇప్పుడు ఇతర పార్టీలపైన పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తి ఉన్నటువంటి ప్రజలలో గట్టి పట్టున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ను, ఇక్కడ రాజకీయ సమీకరణలను బలంగా ప్రభావితం చేయగల ప్రముఖ నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి తెర వెనుక వ్యూహాలు రగులుతున్నాయి. ఒకటిగా తెలంగాణ సమాజం నమ్మేలా ఆకర్షణీయమైనటువంటి రీతిలో లీడ్ చేయగల విశ్వసనీయ నాయకుడు దొరికితేనే వచ్చే ఎన్నికల్లో అధికారం సాధ్యమంటూ ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయిపోయారు. తెలంగాణలో బీజేపీకి కాయలు కాసే చెట్టు లాంటి అనుకూలతలు ఉన్నాయి. కానీ ఆ కాయలను కోసి పార్టీకి అందించే సమర్థుడైన తోటమాలి లేడు. అధిష్టానం వెతుకుతున్నటువంటి ఆ నాయకుడు ఎవరు? భవిష్యత్తులో తెలంగాణ గడ్డపై కమలం వికసిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.